హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ అందరికీ వచ్చేస్తుంది. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, నాది ఒక చిన్న హ్యాపీ మూమెంట్ ఉంది, అది మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చేసాను. సో మీ అందరికీ నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఏం లేదు, రీసెంట్గా నేను ఒకసారి బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళిన సందర్భంలో ఒక చిన్న సంభాషణ జరిగింది. అది కూడా నేను ఆటోలో వెళ్తూ ఉండగా మధ్యలో ఒక పర్సన్ ఎక్కాడు ఆటోలో. సో అతను నాతో మాట్లాడడం జరిగింది కొద్దిసేపు. అది కూడా ఒక 10-15 మినిట్స్ మాట్లాడడం అయింది. సో సడన్గా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పుడు మంత్లీ 2 టైమ్స్ మాత్రమే బయటకు వెళ్తాను. ఒక 7 ఇయర్స్ నుంచి ఇట్లానే జరుగుతుంది. మంత్లీ నేను 2 టైమ్స్ బయటకు వెళ్తాను. అది కూడా హాస్పిటల్కే వెళ్తాను. సో నేను ఎక్కడికి వెళ్ళను. సో ఆ క్రమంలో అలాగే నాకు నిన్న ఒక అతను అనుకోకుండా మన ఆటోలో ఎక్కడం జరిగింది. అతను నాతో మాట్లాడడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనతో ఎవరు మాట్లాడలేనప్పుడు, మన చుట్టూ ఫ్రెండ్స్ లేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు ఒక పర్సన్ మనతో వచ్చి మాట్లాడితే ఆ ఫీలింగ్ అనేది పోతుంది అనమాట. అలాగే నాకు కూడా అనిపించింది. సో అలాగా ఒక పర్సన్ నాతో మాట్లాడడం వల్ల, అతనికి నా గురించి కొన్ని చెప్పుకోవడం వల్ల, అతని గురించి నాకు కొన్ని చెప్పడం వల్ల చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. సో ఆబ్వియస్లీ ఎందుకంటే అనిపిస్తుంది, మనం ఉన్న సిచ్యువేషన్లో మనకంటూ ఎవరో ఒకరు ఫ్రెండ్ కానీ ఎవరో ఒకరు ఒక పర్సన్ ఉంటే మన విషయాలను కొన్ని షేర్ చేసుకోవడం వల్ల మనం పడే బాధ కానివ్వండి, హ్యాపీనెస్ కానివ్వండి, ఏదైనా కొంచెం బాగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ని షేర్ చేసుకోవడం వల్ల అట్లా నాకు కూడా ఆ బ్రదర్తో మాట్లాడడం వల్ల మంచిగా అనిపించింది. కొద్దిసేపు మాట్లాడుకున్నాం, హ్యాపీగా అనిపించింది. అలాగే అందరూ వెళ్తారు కదా, నువ్వు వెళ్ళేది ఏంద్ర అనేసి అనుకోవచ్చు మీరు. ఎస్, అందరూ వెళ్తారు, మీరు వెళ్తారు, నేను వెళ్తాను బయటికి. కాకపోతే మీరు వెళ్ళేది మీ ఫ్రెండ్స్తో కానీ మీరు కానీ వెళ్తారు. నేను మాత్రం కొంచెం లోన్లీగానే వెళ్తాను. అది కూడా మంత్లీ 2 టైమ్స్ మాత్రమే. దట్టు హాస్పిటల్కి వెళ్తాను, అది కూడా ఇంకెక్కడికి వెళ్ళను. సో నేనున్న సిచ్యువేషన్లో, నేనున్న ప్లేస్లో నాకు అది చాలా రిలాక్స్ అవుతుంది అన్నమాట. అట్లా మాట్లాడడం అనేది రెగ్యులర్గా నాతో ఎవరు మాట్లాడరు. సో అందులో నా కాడికి ఎవరు ఫ్రెండ్స్ రారు అనమాట. నేను చాలా లోన్లీగా ఉంటాను. సో నా ఫ్యామిలీ నా మొత్తం అంతా కూడా నా ఫ్యామిలీతో తప్ప నేను బయట ఎక్కడ ఏం మాట్లాడను. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు బయట ప్రపంచం ఎట్లా ఏం జరుగుతుంది, బయట ఎవరెవరు ఉంటారు కూడా అని ఐడియా ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడు బయటకు వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను. సో బయట విషయాలు కూడా నాకు ఏం తెలియదు. సో సడన్గా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అబ్బా రెక్కలు వచ్చినట్టు అనిపిస్తుంది, గాల్లో తేలినట్టు ఉంటుంది. ఎందుకు అంటే చూడక మనం ఒకసారి బయట వాతావరణం చూసినప్పుడు ఆ ఫీలింగ్, ఆ జనాల్ని, ఆ బయట ఉన్న క్రౌడ్ని, ఆ చుట్టుపక్కల బస్సుల్ని, కారుల్ని అవన్నీ చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకొస్తాయి అనమాట. ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఎట్లుంటే మన లైఫ్, అదంతా రిమైనింగ్ గుర్తుకొస్తూ ఉంటుంది, రివైన్ అవుతూ ఉంటుంది. నేను వెళ్ళిన ప్లేసెస్, నేను చూసిన ప్లేసెస్, నేను మాట్లాడిన జనాలతో ఇవన్నీ కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట నేను వెళ్ళినప్పుడు. అదైతే నాకు కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అలాంటి సిచ్యువేషన్ లేము, ఇప్పుడు మన సిచ్యువేషన్ బాగాలేదు. సో ఆ టైంకి కొద్దిగా బాధ అనిపిస్తుంది, అలాగే సేమ్ కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నాం అనేసి ఒక హ్యాపీ అనిపిస్తుంది. సో అలాంటి ఒక సంఘటన జరిగింది. అన్నతో మాట్లాడడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే బాధ ఉన్నా సరే కొంచెం హ్యాపీ అనిపించింది. ఎప్పుడు వెళ్ళినా బాధ అనిపించేది, అరే ఇట్లా అయింది ఏంటి, మనం వెళ్ళిన దారిలోనే మనం ఇట్లా వెళ్తున్నాం అనేసి ఒక ఫీలింగ్ అనిపించేది. కానీ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది. బాధతో వెళ్ళేటప్పుడు బాధతో వెళ్ళినా హ్యాపీగా వచ్చాను అనమాట. సో అలాంటి ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇలాంటి ఫీలింగ్స్ మనతో పంచుకోవడానికి ఒక పర్సన్ మనకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఎంత బాధలో ఉన్నా సరే మనకంటూ ఒకరు ఉన్నారనుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, హై ఉంటుంది. మన ఫ్యామిలీ తర్వాత మనం చెప్పుకోగలిగింది ఎవరికైనా ఉంటే మనం ఎవరిని ఇష్టపడే వాళ్ళతోనే. అలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఎవరైనా కానీ మనకు ఒకరు ఉంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది. సో
నాకు కూడా అలాగ అనిపించింది నిన్న ఫస్ట్ టైం. ఆ మూమెంట్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో చెప్పుకోవాల్సిన విషయం. సో మీరందరూ కూడా చూడండి, అలాగే దయచేసి మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అలాగే మంచి మంచి వీడియోస్ నేను చేస్తాను. మీ అందరికీ నేను యూజ్ఫుల్ అయ్యేలాగా, అంటే బాగా అర్థమయ్యేలాగా నేను వీడియోస్ అన్ని చేస్తాను నేను తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. లవ్ యూ ఆల్. జై హింద్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.